బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడానికి స్టార్ హీరోలు సిద్ధమవుతుంటే, మరోవైపు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని కాంబినేషన్లు తెరపైకొస్తున్నాయి. స్పై యూనివర్స్ లో వస్తున్న ఆ మార్పేంటి? రణబీర్ కపూర్, అట్లీ లాంటి డ్రీమ్ టీమ్ గురించి వస్తున్న వార్తలు నిజమేనా? ఎవరు ఊహించని విధంగా ఒక మీడియం బడ్జెట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా సునామీ సృష్టిస్తోంది? ఇవన్నీ ఇప్పుడు నార్త్ ఇండియా సినిమా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ రోజు మనం ఈ క్రేజీ అప్డేట్స్ అన్నిటిని డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ముందుగా మాట్లాడుకోవాల్సింది యష్ రాజ్ ఫిలిమ్స్ వారి ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్ గురించి. ఈ యూనివర్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోడ్ నేమ్ వాల్కైరీ అనే ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇది ఒక ఫీమేల్ లీడ్ మూవీ, అంటే ఒక పవర్ఫుల్ హీరోయిన్ పాత్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతోంది. అయితే ఇందులో హైలైట్ ఏంటో తెలుసా? హృతిక్ రోషన్ తన కబీర్ పాత్రలో ఇందులో కనిపిస్తాడట. ఒక చిన్న క్యామియో రోల్లో అయినా సరే హృతిక్ కనిపిస్తున్నాడు అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అసలు ఈ కథ పఠాన్ సినిమాకు సీక్వెలా లేక వార్ కు ముందరి కథ అని ఆడియన్స్ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా స్పై యూనివర్స్ లో ఇలాంటి ప్రయోగాలు చేయటం బాలీవుడ్ కు మంచి కిక్ ఇస్తోంది. ఇక రెండో అప్డేట్, ఇండస్ట్రీలో అందరూ షాక్ అవుతున్న కాంబినేషన్ రణబీర్ కపూర్ మరియు డైరెక్టర్ అట్లీ. అట్లీ అంటేనే మాస్, రణబీర్ అంటేనే పర్ఫార్మెన్స్. వీరిద్దరూ ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం చేతులు కలిపారని తెలుస్తోంది. రణబీర్ కెరీర్ లోనే ఇది అత్యంత ఖరీదైన సినిమా కాబోతోంది. అట్లీకి కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఎలా చూపించాలో బాగా తెలుసు. రణబీర్ లాంటి నటుడు ఆ మాస్ స్క్రీన్ ప్లేకి తోడైతే రికార్డుల మూత మోగటం గ్యారంటీ. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ కోసం డ్రీమ్ టీమ్ అని పిలుస్తున్నారు. అసలు కెమెరా ముందుకు వెళ్లక ముందే ఇంత హైప్ ఉందంటే సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బాలీవుడ్ లో ఇప్పుడు హారర్ కామెడీ యూనివర్స్ ఒక ట్రెండ్ గా మారిపోయింది. స్త్రీ సినిమా సక్సెస్ తర్వాత అదే యూనివర్స్ లోని మరో పాత్ర బేదియా మీద ఇప్పుడు మేకర్స్ ఫోకస్ చేస్తున్నారు. ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలైంది, ఈ బేదియా ఒరిజినల్ కథ ఏంటి అనే అంశాల మీదే నెక్స్ట్ సినిమా ఉండబోతోంది. ఒక సినిమాలోని పాత్రలు ఇంకో సినిమాలో కనిపించడం వల్ల ఆడియన్స్ కి ఆ యూనివర్స్ మీద కనెక్ట్ పెరుగుతోంది. బేదియా ఆరిజిన్ స్టోరీ గురించి తెలియాలంటే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించే ప్రయత్నమే. ఇక కొన్ని క్విక్ అప్డేట్స్ చూద్దాం. ఈ రోజు రాజ్ ఏ కామోష్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ రిలీజ్ అయింది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ సినిమాకి మొదటి రోజే 65% ఆక్యుపెన్సీ ఉంది. అంటే కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే మరోపక్క సుల్తాన్ ఏ హింద్ ట్రైలర్ ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదలైంది. హిస్టారికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రైలర్ చూడాల్సిన సినిమా అది. ఇదండి ఇవాల్టి బాలీవుడ్ అప్డేట్స్. రణబీర్ అట్లీ కలయిక మీద మీ అభిప్రాయం ఏంటి? కోడ్ నేమ్ వాల్కైరీలో లీడ్ రోల్లో ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది? కింద కామెంట్ సెక్షన్ లో మీ థియరీస్ ని షేర్ చేసుకోండి. సినిమా రంగంలోని ప్రతి చిన్న అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.